నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు పవిత్ర రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, కువైట్ నుంచి మీరు రంజాన్ పండుగ సందర్భంగా మీ ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? అయితే మీకోసం యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఏం జరుగుతుందని చెప్పేసి భయంగా ఉంటే ఒక కువైటీ పౌరుడైతే తన యొక్క భార్యనైతే చంపివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే, ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్లో ఒక ఇంట్లో జరిగిన గొడవ మనం చూసుకుంటే విషాదకరంగా ముగిసింది. అలాగే 30 ఏళ్ల వయసు ఉన్న కువైటీ వ్యక్తి తన భార్యను ఇంట్లోనే గొంతు కోసి చంపాడనే ఆరోపణలపైన అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఎవరైతే ఉన్నారో భార్యను చంపిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడని చెప్పేసి, మరియు ప్రాథమిక విచారణలో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. కొనసాగుతూ ఉన్న వైవాహిక వివాదాలే అతని చర్యలకు కారణమని చెప్పాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అతనిపైన ముందస్తు హత్య కేసు నమోదు చేశారు. మరియు దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అయితే రెఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో మనం చూసుకుంటే చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, అందుకే నేను నా భార్యను చంపివేశాను, అలాగే అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి అలాగే నా భార్యను ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో చంపివేశానని చెప్పి 30 ఏళ్ల కువైటీ పౌరుడు తెలిపాడు. అలాగే ఎందుకు చంపాడు, అసలు ఎందుకు గొడవ కారణమైంది, అసలు ఈ యొక్క గొడవలకు మూల కారణం ఏందన్న విషయాలైతే ఆ యొక్క కువైటీ పౌరుడు విచారణలో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. అక్కడ విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు అయితే వస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క వార్త విన్న కువైటీ ప్రజలు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం కువైట్ దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఆ యొక్క కువైటీ పౌరుడు తన భార్యను చంపడం చాలా బాధాకరమని చెప్పేసి, ఎన్ని గొడవలు ఉన్నా సరే కానీ విడాకులు తీసుకొని విడిపోతే సరిపోయేది కదా, ఎందుకు చంపవలసి వచ్చింది, అసలు వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదని చెప్పేసి, అలాగే మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.